విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. మనకి మంచి రోజులు వస్తాయన్న ఆశతో బతకటం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇన్నాళ్ళు నేను అలాగే అనుకున్నానమ్మా. కానీ ఇంకా నా బతుకులోకి మంచి రోజులు వస్తాయన్న ఆశ లేదు. ఇలా వెళ్ళిపోవాల్సిందే. తెలుసో తెలియకో చేసిన తప్పులకి శిక్ష అనుభవించాల్సిందే. నువ్వే ఇలా అయిపోతే ఎలా భార్గవి? మన నిజాయితీ మీద నమ్మకం ఉన్నంత వరకు మనం ఎవరికీ భయపడనక్కర్లేదమ్మా. లే, వెళ్ళి మొహం కడుక్కునరా, భోజనం చేద్దు కానీ. నాకు ఆకలిగా లేదమ్మా, నన్ను కాసేపు ఇలా వదిలే. వస్తారింటికి వచ్చినట్టు అంత ధీమాగా లోపలికి వెళ్ళిపోతున్నావేటి? నన్ను ఆపితే ఇక నువ్వు ఇటు నుంచి ఇటు బయటికి వెళ్ళిపోవడమే, మళ్ళీ ఇంట్లోకి రావు. అది గుర్తు పెట్టుకో. ఒప్పుడే అంతలా కొంపులు వచ్చేసినాయి ఏటి? ఎంతకీ ఎవరు కావాలి? ఎవరి కోసం వచ్చాను, ఎందుకోసం వచ్చాను, ఎంతసేపు ఉంటాను, ఎప్పుడు వెళ్ళిపోతాను, ఇవన్నీ చెప్తే గానీ లోపలికి రానివ్వవా? పని మనిషివి పని మనిషిలా ఉండు. నాలాంటి పెద్దవాళ్ళతో పెట్టుకుంటే సోదిలో లేకుండా పోతావు. వాళ్ళమ్మో, పిట్ట బాగానే కోతెట్టిందే. ఎసయేమిటి? అది నేను చెప్పినా అర్థం చేసుకునే తెలివితేటలు నీకు లేవు గాని ఎంగిల్ చెప్పులు కడుక్కునేదానివి. ఎక్కడుండాలో అక్కడుండు. నీదే ఒక చెప్పు ముఖం. నువ్వు ఎంగిల్ చెప్పుల గురించి మాట్లాడుతున్నావా? ఇంతకు నీ పేరేడు చెప్పు. వెళ్ళి ఒమ్మగారితో చెప్పి రమ్మంటారో వద్దంటారో కనుక్కుంటాను. నా పేరు బృహస్పతి. ఏటంటావు? బుగబత్తా? పత్తి దూది కాదు, బృహస్పతి. నీకు నోరు తిరిగి చావదు గాని ముందు నన్ను లోపలికి వెళ్ళని. బృహస్పతి నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి 10 నిమిషాలైంది మేడం. నా అమూల్యమైన టైంని ఇదిగో ఈ అన్ఎడ్యుకేటెడ్ కంట్రీ లేడీ వేస్ట్ చేసింది. అసలు ఈ పోస్ట్ లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వేస్తే బెటర్ మేడం. నువ్వు చెప్పావుగా, అలాగే చేస్తాను. లోపలికి రా. నువ్వు కాలు బృహస్పతికి కాఫీ పట్టరా. అలాగనండి. బృహస్పతి, నేను అడిగిన డాక్యుమెంట్ సంగతి ఏం చేసావు? జస్ట్ 2 days లో మీ చేతిలో ఉంటాయి మేడం. దెన్ ఓకే. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? చెప్పాలంటే చాలా ఉన్నాయి మేడం. దేశంలో పవర్ షార్టేజ్ చాలా ఉంది. అందుకని థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి పెట్టాలి. వెరీ గుడ్. అలాగే మినీ స్టీల్ ప్లాంట్ ఒకటి, అమెరికాలో సిలికాన్ వ్యాలీకి పోటీగా సిలికాన్ విలేజ్ ఒకటి ప్లాన్ చేశాను. అన్ని భారీ ఎత్తున ప్రాజెక్టులే. మరి ఇంతవరకు ప్రోగ్రెస్ ఏమైనా ఉందా? అది మీ మీదే ఆధారపడి ఉంటుంది మేడం. నాకు పార్ట్నర్ గా ఉంటానంటే ఓకే, లేదంటే నేనిచ్చే ఇన్ఫర్మేషన్ కి మీరిచ్చే డబ్బుతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. షూర్, నీకెంత కావాలన్నా ఇస్తాను. అవసరమైతే నీతో పార్ట్నర్ గా కూడా ఉంటాను. నువ్వు నాకు మరో పని చేసి పెట్టాలి. చెప్పండి మేడం. లక్ష్మీదేవి ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కావాలి. అదెంతసేపు? మొత్తం ఆఫీసు నా చేతుల్లో ఉంది. ఏ క్షణంలోనైనా తెచ్చివ్వగలను. నీ టాలెంట్ నాకు తెలుసు బృహస్పతి. ఇదిగో అడ్వాన్స్. ఓకే మేడం, ఇక మీ పని అయిపోయినట్టే. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ మేడం. ఇది కాఫీయా? కుడితిలా ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయటం నేర్చుకో. పాపం మేడం గారు మంచివారు కాబట్టి నిన్ను ఇంకా పనిలో వండిచ్చారు. నేనైతే ఎప్పుడో బయటికి పంపించేసేవాడిని. ఇకనైనా జాగ్రత్తగా ఉంటా నేర్చుకో, లేకపోతే బయటికి పంపించేస్తాను. మరి నేను వెళ్ళొస్తాను మేడం. ఈ క్షణం నుంచి మీ పని మీదే ఉంటాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం.
భార్గవి, శిరీష పంపించాల్సిన డబ్బు సంగతి ఏం చేశావు? ఏమన్నా ఆలోచించావా? దాని గురించి ఆలోచిస్తున్నానమ్మా. ఇస్తానన్న వాళ్ళెవరూ ఇవ్వలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు కోపం తెచ్చుకోనంటే ఓ మాట చెప్తాను. ఏమిటమ్మా? ప్రతి నెల డబ్బు పంపించటం కోసం వాళ్ళని వీళ్ళని అడగటం, లేదనిపించుకోవటం ఇవన్నీ ఎందుకు? చదివినంత వరకు చాలు. దాన్ని తిరిగి వచ్చేయమను. ఏదోలా బతకలేకపో. ప్రతిసారి డబ్బు పంపించటం కోసం నువ్విలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా. బాగుందమ్మా. మధ్యలో చదివాపేస్తే ఇంతవరకు దాని చదువుకు పెట్టిన ఖర్చంతా వృధా అయిపోతుంది కదా. ఎన్ని బాధలైనా పడి దాని చదువు పూర్తయ్యేలా చూడాలి. మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను కదా. ఈసారి ఏదో ఒకటి దొరుకుతుందనే నమ్మకం ఉంది. అది దొరికితే ఇంకీ బాధలే ఉండవు. ఉద్యోగం వస్తే మంచిదే, కానీ ఈ నెలకి పంపించాలిగా. అది ఎలా పంపిస్తావు? ఎలాగోలా పంపిస్తానులేమ్మా. నువ్వు దాని గురించి ఏం కంగారు పడుకో. ముత్యాలరావు గారు, నువ్వా భార్గవి? లోపలికి రా. వీణ మీటినట్టు ఆ పిలుపు వినగానే అనుకున్నా నువ్వే అయి ఉంటావని. అలా నిలబడిపోయావే, రా కూర్చో. ఎప్పుడూ నేను నీ దగ్గరికి రావడమే గాని నువ్వు నా దగ్గరికి ఎప్పుడూ రాలేదు. ఇన్నాళ్లకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంట్లో ఎవరూ లేరు, ఏమీ తోచడం లేదు. టైంకి వచ్చావు. సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుందాం. కబుర్లు చెప్పుకునే పరిస్థితుల్లో నేను లేను ముత్యాలరావు గారు. ఏమైంది భార్గవి? ఆరోగ్యం బాగోలేదా? చెప్పు, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అదేం లేదులేండి. ఏమీ లేదంటున్నావు, బాధపడుతున్నావు. ఏమిటో చెప్పు. అది అది నా దగ్గర చెప్పడానికి సిగ్గుపడతావేంటి? నీకు ఏ సహాయం కావాలన్నా చేయడానికి నేనున్నాననుకో, పర్వాలేదు, చెప్పు. అదే మొన్న మా చెల్లికి పంపించాల్సిన డబ్బు గురించి చెప్పాను కదా. చెప్పకు, ఇంకేమీ చెప్పకు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు సర్దుబాటు కాలేదు, అంతేనా? దాని గురించి నువ్వేమీ బాధపడకు. నీలాంటి ఆడపిల్లలు కష్టాల్లో ఉంటే నేను చూడలేను. అది నా వీక్నెస్. ఆ డబ్బేదో నేను ఇస్తాను గాని వెంటనే మీ చెల్లెలకు పంపించేసి. తీసుకో భార్గవి. మీ అద్దె ఇవ్వకపోగా మీ దగ్గరే డబ్బు కూడా తీసుకుంటున్నందుకు బాధగా ఉంది. వీలైనంత తొందరలో మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. వద్దు భార్గవి, వద్దు. ఇచ్చేస్తే ఆ బంధం అక్కడితో తెగిపోతుంది. ఇలా ఇచ్చిపుచ్చుకోవడంలోనే నిజమైన ఆనందం ఉంటుంది. అయినా డబ్బుదేముంది, ఇవాళుంటుంది, రేపు పోతుంది. కానీ అభిమానాలు, ఆత్మీయతలు ఎక్కడికి పోతాయి? మా ఇంట్లో నువ్వు ఉంటున్నావు, అంచేత నీ బాధ్యతలన్నీ నా బాధ్యతలే, నీ బాధలన్నీ నా బాధలే. నువ్వెప్పుడు సంతోషంగా ఉంటేనే మా ఇంటికి కళ. డబ్బు వెంటనే పంపించాలి. వస్తాను ముత్యాలరావు గారు. మంచిది భార్గవి. నువ్వెప్పుడొచ్చినా సరే నీ కోసం ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అది గుర్తుంచుకో.
కాశీ, మన బృహస్పతి ఏంటి సడన్గా గెటప్ మార్చేశాడు? టక్కు టయ్యి ఆఫీసర్ లెవెల్లో తయారయ్యాడు. ఉడతలు పట్టేవాడిలో ఉన్నాడు. అతనేం ఆఫీసర్ సార్? ఎంత మంచి బట్టలు వేసినా హ్యాంగర్కి తగిలించినట్టు ఉంటాయి, కానీ మనవాడు వేసుకున్నట్టు ఉండవు. సరే గాని సడన్గా ఇంత మార్పు ఎలా వచ్చిందంటావు? ఏమో సార్, నేను ఇంకా మీరు ప్రమోషన్ ఇచ్చి జీతం పెంచారేమో అనుకుంటున్నాను. అందరి మీద లేని అధికారం చూపించడం తప్ప ఏ పని చేయడు. ఇప్పుడు ఇస్తున్న జీతమే దండగా. అమ్మ బాధపడుతుందని గాని లేకపోతే ఎప్పుడో ఉద్యోగం నుంచి తీసిపారెత్తును. చేతికిస్తే తగలేస్తాడని జీతం మొత్తం బృహస్పతి భార్యకే డైరెక్ట్గా అందేటట్టు ఏర్పాటు చేసింది అమ్మ. మరి మన వాడి సోకులకి డబ్బెక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. అదే నాకు అనుమానంగా ఉంది సార్. ఈ మధ్య సిటీ బస్సులు ఎక్కడ మానేసినట్టున్నాడు. టాక్సీలోనే తిరుగుతున్నాడు. నేను 2-3 సార్లు చూశాను సార్. అలాగా? అప్పుడే ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఉద్యోగమే కాకుండా వేరే ఏదో వ్యవహారం నడుపుతున్నాడని నా అనుమానం. లేకపోతే ఇంత డబ్బు ఎలా వస్తుంది? ఎందుకైనా మంచిది మన వాడి మీద ఒక కన్నేసి ఉంచు. అలాగే సార్. హలో, ఎవరు? నమస్తే మేడం, నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ని మాట్లాడుతున్నాను. ఓ, మీరా చంద్రశేఖర్ గారు? నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరెలా ఉన్నారు? మీకు గుడ్ న్యూస్ మేడం. చెప్పండి. చలసాని గారికి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడానికి మన కమిటీ నిర్ణయించింది. ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? అలా అంటారండి మేడం, అవార్డు వచ్చిందని అమెరికాలో ఉన్న చలసాని గారికి తెలియజేశాం. కానీ వాళ్ళ బావగారికి ఆరోగ్యం బాగాలేదని అవార్డు ఫంక్షన్కి వచ్చే అవకాశం లేదని చలసాని గారు చెప్పారు. అంచేత చలసాని గారి భార్యగా ఆయన తరఫున మీరే ఆ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేనా? అవును మేడం, మీరే. మీరు అందుకుంటేనే ఆ అవార్డుకి విలువ. ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఫంక్షన్ డేటు టైము మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. మీరు శ్రమ అనుకోకుండా వీలు కల్పించుకుని వచ్చి ఫంక్షన్ సక్సెస్ అవడానికి సహకరించాలి. నిజానికి నేను కూడా వచ్చే పరిస్థితిలో లేను, అంతా బిజీ. కానీ మీరు ఇంతలా అడుగుతుంటే కాదనలేకపోతున్నాను. రావడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు మేడం, మీరు తప్పకుండా రావాలి, ఆ అవార్డు అందుకోవాలి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ మేడం. అలాగే, వస్తానులేండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కరెక్ట్ డేటు టైము చెప్తే అందుకు తగ్గట్టుగా నేను ముందే ప్లాన్ చేసుకోవాలి. అలాగైతే పర్వాలేదు. ఉంటాను. హలో, చలసాని గారా? నేను లక్ష్మీనే మాట్లాడుతున్నాను. మళ్ళీ అమెరికా గాలి తగిలేసరికి నా గొంతు కూడా మర్చిపోయినట్టున్నారు. సరదాగా జోక్ చేశాను గాని మరీ అంతలా ఫీల్ అవ్వద్దు. ఇంకేమిటి సంగతులు? బావగారిని చూసొస్తానని అక్కడే సెటిల్ అయిపోయారా ఏమిటి? ఇంతకీ మీ బావగారికి ఆపరేషన్ అయిపోయిందా? అలాగా, పోనీలేండి. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు కదా, అది చాలు మనకి. అన్నట్టు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు మీకేదో అవార్డు అనౌన్స్ చేశారు కదూ, కంగ్రాట్స్. ఆ ఫంక్షన్ టైంకి మీరే వచ్చి అవార్డు తీసుకుంటారా? ఏమిటి, రావడం లేదా? అదేంటి? అవునా? అలాగే. మరి నేను వెళ్ళి తీసుకోవాలా? అదయ్యే పని కాదులేండి. మీ గొప్పతనాన్ని గుర్తించి వాళ్ళేదో అవార్డు ఇస్తుంటే నేనేదో సాధించినట్టు వెళ్ళి తీసుకోవడం ఏంటి? అబ్బే, బాగుండదు. వద్దులేండి. ఏమిటి, మీరు తీసుకున్నా నేను తీసుకున్నా ఒకటేనా? ఈ సెంటిమెంటల్ సినిమా డైలాగులు వద్దు గాని నేను మాత్రం తీసుకోను. చెప్పండి. మై గాడ్, పొరపాటున నోరు జారి అవార్డు తీసుకోననేసరికి ఎంత క్లాస్ తీసుకోవాలా మహాప్రభు? సరే, నేను వెళ్ళి మీ తరపున అవార్డు తీసుకుంటాను గాని ఇంక ఈ క్లాసులు ఆపేయండి. అలాగే, ఉంటాను మరి.
ఎవరండి లోపల? మీరా బాబు, ఏంటి ఇలా వచ్చారు? తల్లి కూతుళ్ళు కులాసాగా ఉన్నారో లేదో చూసిపోదామని వచ్చాను. బాగానే ఉన్నాం బాబు. బాగుంటారు. తేరగా వచ్చిన సొమ్ము తింటుంటే ఎందుకు బాగుంటారమ్మా? ఏంటి బాబు మీరు అంటున్నది? పాపం చిన్నపిల్లవు కదూ, నీకేమీ తెలీదు. నా బాకీ ఎప్పుడు తీరుస్తారు? 500, 1000, 2000 ఇలా వేలం పాటలా 3000 వరకు బాకీ పెంచుకుంటూ పోయారు. నెల తిరిగేసరికి టెన్షన్గా సరుకు తీసుకువెళ్ళిపోవటం, డబ్బు అడిగితే ఇవ్వాలిస్తాను రేపిస్తానని చెప్పడం, ఏవో కుంటు సాకులు చెప్పడం బాగా అలవాటైపోయింది. ఏది నీ కూతురేదమ్మా? అలా లోపలికి వచ్చి మాట్లాడండి బాబు. ఎంతోటి రహస్యం మీ రాజభవన్లో కూర్చుని మాట్లాడక్కర్లేదు, బయటే మాట్లాడాలి. ముందు నీ కూతుర్ని పిలువు. ఏమిటమ్మా గొడవ? మీరా? మీ బాకీ మొత్తం వారం రోజుల్లో ఇస్తానని చెప్పాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీలాగే నాకు పని పాట లేదు, అందుకని నిన్నోసారి చూసిపోదామని వచ్చాను. బుద్ధి లేకపోతే సరే. ఎందుకు వచ్చావని అడుగుతావేంటి? నా బాకీ సంగతి ముందు తేల్చు. అది తేలితే గాని నేను ఇక్కడి నుంచి కదలను. వారం రోజులు ఆగితే మొత్తం ఇచ్చేస్తానని చెప్పాను కదండి. వారం వారం అని 10 సార్లు అనుకో, నాకు వెర్రెత్తిపోతుంది. ఇలా వారం వారం అనే 4 నెలలు చేశావు. పోనీ కదా ఆడవాళ్ళని ఊరుకుంటుంటే మీకు అసలు ఖాతరు లేకుండా పోయింది. ఇవన్నీ అనవసరం. ముందు నా డబ్బు నాకు ఇవ్వు. ఇస్తానని చెప్తున్నాను కదండి, అందరూ చూస్తున్నారు. నేను షాప్కి వచ్చి మాట్లాడతాను. ఏంటి నువ్వు మాట్లాడేది, నేను వినేది? ఇక మాటల్లేవు, చేతలే. మర్యాదగా డబ్బిస్తే సరే సరే, లేదంటే ఇలాంటి మొండి బాకీలు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మా పరిస్థితి తెలుసు కూడా మీరు ఇలా మాట్లాడడం బాగలేదండి. అందరి పరిస్థితుల్ని ఆలోచిస్తూ కూర్చుంటే రేపు నాకు అదే పరిస్థితి వస్తుంది. అయినా ఇంకా మాటలు అనవసరం, నాకు డబ్బు కావాలి. ఏమిటయ్యా ఇది? మంచి మర్యాద లేకుండా ఇంటికి వచ్చి అల్లరి చేస్తున్నావేంటి? మంచి మర్యాద ఉన్నవాళ్ళు ఎవరు ఇలా ప్రవర్తించరు. 1, 2, 3000 బాకీ పడ్డారు. బాకీ పడితే తీరుస్తారయ్యా, దానికి ఇంటి మీదకి వచ్చి గొడవ చేయాలా? పాపం ఆడాళ్ళు ఏదో కష్టాల్లో ఉన్నారు. అయినా డబ్బు సర్దుబాటు కాగానే ఇచ్చేస్తానని ఆ అమ్మాయి చెబుతూనే ఉందిగా. నేను అడుగుతున్నది వాళ్ళని, సమాధానం చెప్పవలసింది వాళ్ళు. మధ్యలో నువ్వెవడవయ్యా? ఆడవాళ్ళని ఉద్ధరించడానికి దిగొచ్చినట్టు మాట్లాడుతున్నావు. కబుర్లు చెప్పటం కాదు. నిజంగా నీకు వాళ్ళ మీద అంత ప్రేమ ఎక్కువైపోతే వాళ్ళు ఇవ్వాల్సిన బాకీ నా ముఖం మీద కొట్టు, నేను పోతాను. లేదంటే నోరు మూసు కూర్చో. ఏమిటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఇది నా ఇల్లు. ఎక్కువ గొడవ చేస్తే న్యూసెన్స్ కేసు పెట్టి జైల్లో దయించేస్తాను. ముచ్చలరావు గారు, మీరెందుకు అనవసరంగా మాటలు పడ్డాం? నేను ఆయనకి ఏదో విధంగా నచ్చ చెప్తాను గానీ మీరు ఊరుకోండి. అలా అంటావేమిటి భార్గవి? నిన్నంటే ఒకటి నన్నంటే ఒకటినా? ముష్టి 3000 కోసం అడ్డమైన వాడితో నువ్వు ఇలా మాటలు పడ్డం నాకు బాధగా ఉంది. ఆ డబ్బేదో నేనే వారి మొహాన పారేస్తాను.